కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీలను అప్పుడు దేవాలయమని అన్న కేసీఆర్ ఇప్పుడు బొందలగడ్డగా అభివర్ణించడం విచారకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడిగడ్డ బొందలడ్డగా ఎలా అయిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని శాసనసభలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా పొంగులేటి అన్నారు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంకిద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే, ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దాన్ని, మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది, మీరు ఆతృతలో జరిగిందా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా. అయితే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి పూర్తిగా వివరించారు. ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ 3 బ్యారేజీలకు సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ 3 బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు. ఇదైన కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి గారు, అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు, ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది. అంటే వారి ఆతృత, ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆతృత, వారి కంగారు, ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టి ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంతుంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో రెండో అంశం, ఇందాక మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ 152 దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే. ఈ 152ని 148కి వాళ్ళు 148కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణేత చేవల్ల కట్టాలి అని అన్నప్పుడు 148లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. దాన్ని మేమేదో సాధించినా మీరు ఏం సాధించారు అని పెద్దలు హరీష్ రావు గారు ఈ వేదిక మీద ఇందాక వారు సంబోధించారు. మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం 148 కట్టడానికి వాళ్ళే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే